జెండా పండుగ రోజు వీడియో కెమెరాల సాక్షిగా చంద్రబాబు నాయుడు మహిళల్ని అవమానించాడు. ముందుగా దానికి ఈ రాష్ట్ర మహిళలందరికీ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. ఆయన ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలు అమలు చేయమని మహిళలు ఎక్కడ అడుగుతారో అని ముందుగానే ఎదురు దాడి చేసి ఏ విధంగా మహిళల్ని అవమానించారో నిన్న అందరూ కూడా గమనించారు. ఒసామా బిన్ లాడెన్ ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్తే ఎలా అందరూ నవ్వుకుంటారో చంద్రబాబు నాయుడు నీతులు చెప్తే అలాగే. అసలు ఓటుకి నోటు అనే పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గెలిపించుకున్న ఎమ్మెల్యేల్ని లాక్కొని ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవడానికి అదే డబ్బును వాడాడు. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేల్ని దాచిపెట్టి వాళ్ళకి బ్రీఫ్ కేసులతో డబ్బులు ఇచ్చి ఎన్టీఆర్ మీద ఎలా చెప్పులే ఇచ్చాడో ఇప్పటికి కూడా ఈ తెలుగు ప్రజలు మర్చిపోలేరు. అలాగే మీరు చూస్తే కేసీఆర్ గవర్నమెంట్ ని కూల్చడం కోసం ఏ విధంగా ఓటుకి నోట్ల కట్టలు రేవంత్ రెడ్డితో పంపించి ఆడియో వీడియోలతో సహా దొరికిపోయారో చంద్రబాబు నాయుడు చేసిన ఘనకార్యం అందరూ కూడా కల్లారా చూశారు. సో ఈ రాష్ట్రంలో డబ్బుతో వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, సొంత తండ్రి లాంటి మామను వెన్నుపోటు పొడటానికి అదే డబ్బులు వాడటం, ప్రజల్ని మోసం చేసి తాను అధికారంలో రావడానికి అదే డబ్బులు వాడటం, అలాగే తాను చెప్పిన హామీలు నెరవేర్చినట్లు చూపించడానికి పచ్చ ఛానళ్లకి అదే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఓటుకు నోటు అని నీతులు చెప్తున్నాడు చూడు మహిళలకి. అది చంద్రబాబు నాయుడు గొప్పతనం. తప్పులన్నీ చంద్రబాబు నాయుడు చేస్తాడు, కానీ నిందలు ఎదుటి వాళ్ళ మీద వేయటానికి ఏ మాత్రం కూడా సిగ్గుపడడు. మరి 1 ఎకరాతో రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఈరోజు 1,00,000 కోట్లకి ఎదిగారు అంటే ఇదే విధంగా దోచుకొని ఎదిగారని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి మీ మీద ఎంక్వైరీ వేసి మిమ్మల్ని ఏం చేయాలో ఒకసారి మీరు చెప్పండి. ఈరోజు మీరు, లోకేష్, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మేము డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కున్నాం కాబట్టి మేము మీకు ఏ వెల్ఫేర్ చేయము, ఏ డెవలప్మెంట్ చేయము, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాము, మా ఎమ్మెల్యేలు దోచుకోవడానికి పూర్తిగా సహకరిస్తాము అని చెప్పడం నిజం కాదా? రెవెన్యూ డిపార్ట్మెంట్ కళ్ళుండి చూడలేకపోతున్నారు. ప్రజలు నోరు కొట్టుకుంటున్నారు. ప్రజల సొమ్మంతా దోచుకొని తమిళనాడుకి, కర్ణాటకకి పంపిస్తున్నాడు అంటే మీ యొక్క సహకారమే కదా. ఇప్పుడు చెప్పినట్టుగా 2,000 ఇచ్చాం, మేము 2 లక్షలు, దానికి ఒక ఓటుకి 2 లక్షల లెక్కన మేము దోచుకుంటాం అన్నట్టు. ఇంతకన్నా సిగ్గుచేటుందా? ఇంతకన్నా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా ఇంకొకరు ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఈరోజు మహిళల్ని మాట్లాడుతున్నారు మీరు, సిగ్గుండాలి మీకు. ఎలక్షన్లప్పుడేమో అమ్మ, చెల్లి, తల్లి అని చెప్పి కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు. ఓట్లు వేసిన తర్వాత అదే మహిళల్ని ఆగస్టు 15th రోజు పిలిచి మరీ అవమానించడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ మొత్తం కూడా మహిళలకి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్, వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఇంతవరకు మేము డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్ చేశాం, 2029లో కూడా మేము ₹1 కూడా ఎలక్షన్ కి ఖర్చు పెట్టము అని చెప్పి ప్రమాణం చేయగలరా? చేసిన ప్రమాణం మీద నిలబడగలరా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని డబ్బుమయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని క్యాంపుల పేరుతో డబ్బు కొని తరలించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎవరినైనా కూడా వెన్నుపోటు పొడవటానికి, వాళ్ళని పార్టీ నిర్వీర్యం చేయడానికి ఉపయోగించేది డబ్బే చంద్రబాబు నాయుడు. టీఆర్పీని ఎలా తొక్కేసాడో మనం కల్లారా చూసాం. ఈరోజు జనసేన పార్టీని ప్యాకేజీలతో ఎలా తొక్కేస్తున్నాడో కూడా మనం కల్లారా చూస్తున్నాం. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరినైనా నోటుతో తొక్కేయడం చంద్రబాబు నాయుడుకి అలవాటు. కాబట్టి పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని పాపం అక్కడికి వచ్చిన అమాయకమైన మహిళల్ని మీరు మోసగత్తెలు, మీరు డబ్బులకు అమ్ముడుపోయి ఓట్లేశారు,
మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఏం చేయట్లేదు ఎమ్మెల్యేలు అని చెప్పి సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పడం అనేది దిగజారుడుతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సో దోచుకోవడానికి దాచుకోవడానికే ఈవీఎంలను మేనేజ్ చేసుకుని ఈరోజు ఈవీఎం సీఎం గా వచ్చి మహిళలకు మీరు నీతులు చెప్తారా? అనేవాడు ఎర్రోడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అంట. చేసే యదవ పనులన్నీ చంద్రబాబు నాయుడు లోకేష్ చేస్తారు, కానీ పక్క వాళ్ళకి నీతులు చెప్తా ఉంటారు. ఫస్ట్ మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని 100% నెరవేర్చండి. మీకన్నా వయసులో చిన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు, తను ఏమి హామీలు ఇచ్చారో 98% పూర్తిగా చేశాడు. కోవిడ్ వచ్చినా ఏమొచ్చినా కూడా కుంటి సాకులు చెప్పలేదు. ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి ఒక్కటి ఇస్తాను, అంతకు మించి ఇస్తాను అని చెప్పిన నువ్వు ఈరోజు ఇవ్వాలనుంది, కానీ బాధగా ఉంది, డబ్బులు లేవు. నువ్వు దిగిపోయే రోజు 100 కోట్లు కూడా లేవు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు. కానీ ఏ రోజు నెగటివ్ కామెంట్ జగన్ గారు చేయలా. సంపద సృష్టించాడు, తను ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ మీరు దిగేటప్పటికి 1000 కోట్లు పెట్టారు. కానీ మీరు సిగ్గు లేకుండా బీదేడుపులు ఏడుస్తూ సంపద సృష్టిస్తానని అప్పులు సృష్టిస్తూ ఆ అప్పుల్ని కూడా ప్రజల వెల్ఫేర్ గాని డెవలప్మెంట్ కి వాడకుండా కేవలం మీరు దోచుకోవడానికి మీ కాంట్రాక్ట్లకు పనులు చేయకుండానే పంచి పెడుతున్న విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న విధంగాని, ప్రజల్ని మోసం చేసిన విధంగాని, ముఖ్యంగా మహిళల్ని అవమానించిన విధం, వాళ్ళకిచ్చిన ఏ వెల్ఫేర్ నెరవేర్చకపోవడం అనేది వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని కూటమి ప్రభుత్వానికి చావు దెబ్బ ఇస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.